అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అసలు ఈ మధ్య కాలంలో ఎవరిని చూసినా సరే ఒక ముగ్గురు నలుగురిలో ఎవరో ఒకరు ఒబెసిటీ ఉంటుంది. బరువు అధికంగా పెరగడం, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కడ చూసినా ఏదో ఒక బయట స్ట్రీట్ ఫుడ్ ఉండడం. సో అందరికీ కూడా కామన్గా తినడం అలవాటు అయిపోయింది. అంటే రోజుకి 3 పూటలు కాకుండా ఎప్పుడు ఆగలేదు అప్పుడు ఆర్డర్ పెట్టుకొని తినడం, ఖాళీగా ఉన్నప్పుడు తినడం, ఏదో పని చేస్తూ తినడం, ఇది కామన్ అయిపోయింది. అసలు బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఫుడ్ తినాలి? అసలు రైస్ తినకుండా ఉండొచ్చా బరువు తగ్గే ఈ ప్రాసెస్లో? ఆయుర్వేదంలో మేధో రోగం అంటాం. మేధో రోగం అంటే స్థౌల్యం అని కూడా అంటారు. అధిక బరువు, మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ, మన హైట్కి BMI అంటారు కదా, మన హైట్కి తగిన బరువు కాకుండా బాగా ఎక్కువగా బరువు ఉంటే దాన్ని మేధో రోగం, స్థౌల్యం అంటాము. దీనికి అనేక కారణాలు ఉంటాయి. సెడెంటరీ లైఫ్, తర్వాత మంచి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం, చాలామందికి థైరాయిడ్ సమస్య వలన కూడా ఒబేసిటీ వస్తుంది అనమాట. సో ఈ 3 రకాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి ఏమైనా సరిగ్గా కరెక్ట్గా పనిచేయకపోతే దాని ముందుగా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకేమిటి, థైరాయిడ్ గ్రంథి హైపర్ అంటే ఎక్కువ పనిచేస్తుంది అనుకోండి, మనుషులు సన్నగా అయిపోతారు. థైరాయిడ్ గ్రంథి నుంచి స్రవించాల్సినటువంటి స్రావాలు ఉంటాయి కదా, ఆ స్రావాలు ఎక్కువైతే మనుషులు సన్నగా అవుతారు, తక్కువైతే సరిగా పనిచేయకపోతే అప్పుడు మనుషులు లావ్ అవుతారు అనమాట. కాబట్టి ముందు దాన్ని అడ్రస్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్గా పరిష్కారాలు ఉన్నాయి దానికి. మూలికలు ఉన్నాయి. మూలికలు కాకపోతే మూలికలు తీసుకుంటూ మనకి దేశీ కొత్తిమీర, లోకల్ కొత్తిమీర అంటారు ఇక్కడ, నాటు కొత్తిమీర జ్యూస్ తాగడం, పచ్చి కొబ్బరి తినడం, తర్వాత మేము ఇచ్చేటువంటి ఆయిల్స్ థైరాయిడ్ మీద అప్లై చేసుకోవడం, ఆయిల్ పుల్లింగ్ అని చేస్తారన్నమాట. నోట్లో ఆయిల్ వేసుకుని గండూష క్రియ అంటాం ఆయుర్వేదంలో. అది చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. రెండోది, ప్రకృతిలో ఏ జీవి కూడా అలాగా మూవ్మెంట్ లేకోకుండా ఉన్నా కూడా చాలా కొద్దిగా మూవ్మెంట్, లిమిటెడ్ ఏరియాలో లిమిటెడ్ మూవ్మెంట్ అనేది లేదు. ప్రకృతిలో అన్ని జీవులు స్వేచ్ఛగా ఎగురుతాయి, వెళతాయి, రన్నింగ్ పరిగెడతాయి, అన్ని పనులు చేసుకుంటాయి. మనిషికి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్లో, ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ స్టైల్లో ఎక్కువ మూవ్మెంట్ అనేది లేదనమాట. మూవ్మెంట్ అనేది ఒక ఏరియాలో కూర్చోవడం, ఒక రూమ్లో కూర్చోవడం అనేది కరెక్ట్ ప్రకృతి ధర్మానికి విరుద్ధం. సో ఎంత మూవ్మెంట్ ఉంటే అంత మంచిది ఆరోగ్యానికి. మూవ్మెంట్ లేకోకుండా నేను ఒక చోట్ల ఒక సోఫాలో కూలబడి పడుకొని టీవీ చూస్తాను, మొబైల్ చూస్తాను అంటే మొబైల్ వలన కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. మొబైల్ చూస్తూ మరి టైం గడిపేస్తున్నారు కదా, అందువలన ఉంటుంది. మూడోది, సరైన ఆహారం. అంటే ఆహారంలో ముఖ్యంగా ఫైబర్స్ లేవన్నమాట. సాల్యుబుల్ ఫైబర్స్, ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అని 2 రకాలు ఉంటాయి. అంటే జీర్ణమైపోయే ఫైబర్స్ ఉంటాయి, అవి రక్తంలో కూడా ఉంటాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, అవి బయటకు వస్తాయి. అంటే విసర్జన క్రియ ప్రాపర్గా జరగడానికి, మలబద్ధకం లేకుండా ఉండటానికి 2 రకాలైనటువంటి ఫైబర్స్ ఉండాలి. వైట్ రైస్లో అవి ఉండవు. కాబట్టి వైట్ రైస్ అనేది తీసుకోకుండా ఉండటమే ఉత్తమం. అయితే వెయిట్ లెస్ ప్లాన్ చేసే వాళ్ళందరూ కూడా వైట్ రైస్ పూర్తిగా పక్కకు పెట్టి ఈ స్టీమ్డ్ వెజిటేబుల్స్, నట్స్ తినడం వల్ల ఏమన్నా అంటే కనిపిస్తుందా? పక్కాగా కనిపిస్తుందమ్మా. వైట్ రైస్ కాకుండా ఈ దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ అంటారు కదా, బ్రౌన్ రైస్ నానబెట్టుకుని వెనకటి పద్ధతుల్లో, అంటే నానబెట్టిన నీళ్లు మరుగుతున్నప్పుడు నానిన బియ్యం ఎసట్లాగా వేసి గంజి వంచేసి, గంజి వంచిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకుని అన్నం తీసుకోవడం, కొద్దిగా తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేది పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, మానేసిన కొన్ని రోజుల పాటే. ఎందుకంటే మనం పూర్వం నుంచి అలవాటు పడ్డాం కదా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి, కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఆ తర్వాత సింపుల్ కార్బ్స్ కాకుండా కాంప్లెక్స్గా ఇలా ఫైబర్స్, ఆ తర్వాత న్యూట్రిషన్, బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ రైస్ ఒకటి కాకుండా మిగతావన్నీ అన్ని రకాల మిల్లెట్స్, తర్వాత జొన్నలు, సజ్జలు, రాగులు అవి కూడా తీసుకోవాలి. బార్లీ తీసుకోవాలి. సీజనల్గా దొరికేవి అన్నీ తీసుకోవాలి. ఉలవలు తీసుకోవాలి. కందిపప్పే తింటున్నాం మనం, కానీ మరి అలసందలు, బొబ్బర్లు, అనుములు సీజనల్గా ఎన్ని తినేవాళ్ళు. నిన్న మొన్నటిదాకా ఊర్లలో ఎన్ని రకాల ఆహారాలు తింటుండేవాళ్ళు. కందికాయలు ఉడకబెట్టుకుని తినేది, మినపకాయలు, పెసరకాయలు ఇవన్నీ ఉడకబెట్టుకు తినేది అనమాట. అదే కరెక్ట్. కాబట్టి సీజనల్గా వచ్చేటటువంటి అన్ని ఆహార పదార్థాలు తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్
అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటూ మేము ఇచ్చేటువంటి మూలికలు తీసుకుంటే, అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం, అబ్డామిన్ దగ్గర ఉండేటువంటి కొవ్వు కరగకపోవడం, ఇవన్నీ అవుతాయి. ఎక్సర్సైజ్ చేసినా అవుతాయి. ఆహారం తక్కువ తీసుకుని ఉపవాసాలు చేస్తే ఇంకా మనుషులు లావు అవుతారు చాలా సందర్భాల్లో. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. వాటిని సరి చేసుకోవడానికి మన దగ్గర చాలా చక్కటి మూలికలు అవి ఉన్నాయి. శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, డీటాక్స్ చేసుకోవడం చేస్తే కూడా బరువు తగ్గుతారు. ఇదమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.